ఈరోజు బ్రహ్మముడి ఎపిసోడ్లో కావ్య రాజుతో చెప్తూ ఉంటుంది. భర్త ప్రేమ ఆదరణ లేని ఇంట్లో ఉండడం కంటే నా ఆత్మగౌరవం కాపాడుకోవడం కోసం మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోవడమే మంచిది. ఈ రోజుతో ఈ ఇంట్లో మీ భార్యగా నా పాత్ర ముగిసింది, ఇక సెలవు అని చెప్పి కావ్య వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక చివరిసారి ఒక్కసారిగా వెనక్కి తిరిగి రాజును చూస్తుంది. ఇక రాజు అయితే అస్సలు పట్టించుకోకుండా కామ్గా చూస్తూ ఉంటాడు. ఇక స్వప్న రాజు వాళ్ళ నానమ్మ అయితే కావ్య వెనకనే వెళ్ళి తనని ఆపడానికి ప్రయత్నం చేస్తారు. ఇక కావ్య ఆగకపోయేసరికి ఇక రాజు దగ్గరికి వచ్చి ఎలాగైనా కావ్యని ఆపు అని తనని బ్రతిమలాడుకుంటూ ఉంటారు. ఇక రాజు అదేమి పట్టించుకోకుండా తన గదిలోకి వెళ్ళిపోతాడు. ఇక రాజు వాళ్ళ నానమ్మ తన భర్తతో, అదేంటి బావా, కావ్య ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంటే అలాగే చూస్తూ ఉన్నావు, తనని ఆపలేదేమి అని తనని అడుగుతూ ఉంటుంది. వస్త్రాపహరణం అంటే చీర లాగడమేనా చిట్టి? ఒక స్త్రీ ఆత్మగౌరవాన్ని 10 మందిలో కించపరచడం కూడా తనని అవమానించినట్టే. నేను కళ్ళుండి కూడా ధృతరాష్ట్రుని అయిపోయాను, ఏమీ మాట్లాడలేకపోయానని తనతో చెప్పి బాధపడుతూ ఉంటాడు. ఇక కావ్య అక్కడి నుంచి ఏడ్చుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక రుద్రాణి రాహుల్ వేసిన ప్లాన్ ప్రకారము అపర్ణ చావు బతుకుల మధ్య వెళ్ళడము, కావ్య ఇంట్లో నుంచి వెళ్ళిపోవడంతో వాళ్ళిద్దరైతే చాలా సంబరపడిపోతూ ఉంటారు. ఇక అప్పుకి కళ్యాణ్కి కావ్యనే పెళ్లి చేసిందని అనుకుంటూ ఉన్న దానిలక్ష్మి కూడా కావ్య మీద కోపం పెంచుకొని ఉంటుంది. ఇక తన ఇంట్లో నుంచి వెళ్ళిపోవడంతో తను కూడా చాలా సంతోషిస్తూ ఉంటుంది. ఇక కావ్య ఏడుస్తూ వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి బయట కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. ఈ కింతలో అక్కడికి కనకం వచ్చి కావ్యని చూసి, ఏంటి కావ్య ఇక్కడ కూర్చున్నావు, లోపలికి కూడా రాలేదే, ఎప్పుడు వచ్చావు, నువ్వు ఒక్కదానివే వచ్చావా, అల్లుడు గారు రాలేదా అని ప్రశ్నలు అడుగుతూ ఉంటుంది. ఇక కావ్య ఏడ్చుకుంటూ, మీ అనుమతి తీసుకొని ఇంట్లోకి రావాలనుకుంటున్నానమ్మా అని తను అనడంతో, అనుమతి తీసుకోవడం ఏంటి కావ్య, ఇది నీ ఇల్లే కదా, మా అనుమతి తీసుకోవడం ఎందుకు, నువ్వు ఎప్పుడైనా రావచ్చు వెళ్ళొచ్చు అని తను చెప్తూ ఉంటే, ఇక కావ్య అయితే, లేదమ్మా, ఏ పండక్కో పబ్బానుకో నేను రాలేదు, అత్తింటి గడప దాటి వచ్చాను, పుట్టింటి తలుపులు తెరిచి ఉన్నాయి కదా అని ఎప్పుడు పడితే అప్పుడు రాకూడదని నాకు కూడా తెలుసమ్మా, కానీ తప్పలేదు, నాకు మరో మార్గం కూడా లేదు, నేను పుట్టిన దుఃఖంతో వచ్చాను, నాకు ఉండడానికి కాస్త చోటిస్తారా, ఒక ముద్ద అన్నం పెడతారా అని కావ్య ఏడుస్తూ దీనంగా అడుగుతూ ఉంటే, ఇక కనకానికి దుఃఖం పొంగుకొచ్చి ఇక తన కూతురు దగ్గరికి వెళ్ళి తనని హక్ చేసుకొని, ఇంట్లో కాస్త చోటేందమ్మా, నిన్ను నా గుండెల్లోనే పెట్టుకుని చూస్తానని తను కూడా ఏడుస్తూ ఉంటుంది. కృష్ణమూర్తి అయితే, అలా పరాయిదానిలాగా మాట్లాడతావేంటి కావ్య, ఇది నీ ఇల్లమ్మా అని తను అనడంతో, లేదు నాన్న, ఇది నా ఇల్లు కాదు, నేను పుట్టి పెరిగినంత మాత్రాన ఇది నా ఇల్లు అయిపోదు, నాకు పెళ్లి చేసి ఒక అయ్య చేతిలో పెట్టిన తర్వాత అత్తవారిల్లే నా ఇల్లు అవుతుంది, కానీ ఇప్పుడు అది కూడా వదిలి వచ్చేసాను, అందుకే మిమ్మల్ని ఆశ్రయం కోరుతున్నాను, మీ ఇంట్లో నాకు కాస్త చోటిస్తారా అని వాళ్ళ నాన్న అడుగుతూ ఉంటే, ఇక కృష్ణమూర్తి అయితే బాధపడుతూ, పేరుకే ఇది నా ఇల్లమ్మా, కానీ ఇది నీ ఇల్లే, ఒకప్పుడు ఈ ఇల్లుని అమ్మే పరిస్థితికి వచ్చినప్పుడు బొమ్మలు తయారు చేసి అమ్మి ఆ వచ్చిన డబ్బులతో ఈ ఇంటిని తాకట్టు నుంచి విడిపించింది నువ్వే కదా, ఇది నీ ఇల్లే తల్లి, ఈ ఇంట్లో నువ్వెంతకాలమైనా ఉండొచ్చు అని తను అంటూ ఉంటే, ఇక కనకం అయితే, చావైనా బ్రతుకైనా అత్తగారింట్లో తేల్చుకోమనే తల్లిదండ్రులం కాదు కావ్య, ఎంత కష్టం లేకపోతే నువ్వు ఇక్కడికి వచ్చింటావో మేము అర్థం చేసుకోగలం, నీకు తోడుగా మేమున్నాం, బాధపడుకు కావ్య అని చెప్పి తనని అక్కడి నుంచి ఇంట్లోకి తీసుకెళ్తారు. ఇక హాస్పిటల్లో అపర్ణ దగ్గర ఉన్న కళ్యాణ్కి స్వప్న ఫోన్ చేసి కావ్య ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన సంగతి చెప్తుంది. ఇక ఆ మాటతో కోపం వచ్చిన కళ్యాణ్ ఇక నేరుగా ఇంటికి వచ్చి రాజుని, అన్నయ్య కిందకి రా మాట్లాడాలని అరుస్తూ ఉంటాడు. ఇక రాజు రాగానే, అసలు వదిన్ని ఇంట్లో నుంచి ఎందుకు పంపించేశారు, తను వెళ్ళిపోతూ ఉంటే తనని ఎందుకు ఆపలేకపోయారు, తనేం తప్పు చేసిందని, తను ఎంత బాధపడితే ఈ ఇంట్లో నుంచి వెళ్ళడానికి సిద్ధపడింది అని వాళ్ళ అన్నయ్యని అడుగుతూ ఉంటాడు. ఇక రాజు అయితే, తను వచ్చి నీకు గోడు చెప్పుకుందా, రాజీ కుదర్చమని పంపిందా, ఎందుకు ఇక్కడి నుంచి వెళ్ళిపోయిందో కారణం కూడా నీకు చెప్పే ఉంటుంది కదా అని రాజు అనడంతో, ఎందుకు చెప్తుంది, ఎవరికి చెప్తుంది, ఇక్కడ ఇంతమంది పెద్దవాళ్ళు ఉన్నారు, ఒక్కరైనా తనని ఆపగలిగారా, ఎవరు చెప్తే మీరు ఈ మాట విన్నారు, మందర లాంటి అత్త చెప్పిందా లేక కైక లాంటి మా అమ్మ చెప్పిందా అని కళ్యాణ్ ఆవేశంగా మాట్లాడుతూ ఉంటాడు. ఇక రాజు అయితే, నీకు తెలియదు కళ్యాణ్, ఆ కళావతి ఏం చేసిందో, నిర్లక్ష్యంగా బాధ్యత లేకుండా ప్రవర్తించింది, ఈరోజు మా అమ్మ చావు బతుకుల మధ్య ఉండడానికి కారణమైంది,
ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన మనిషి గురించి నేను ఆలోచించదలుచుకోలేదు అని రాజు అంటుంటే, ఇక కళ్యాణ్ అయితే, అలా మాట్లాడతావేమన్నయ్యా, నేను కూడా ఇంట్లో నుంచి వెళ్ళిపోయాను. నన్ను ఇంట్లోకి తీసుకురావడానికి నువ్వెన్ని ప్రయత్నాలు చేశావు? మనిద్దరిది రక్త సంబంధం అని అలా చేశావా? వదినైతే బయట నుంచి వచ్చింది కదా, అందుకే అలా ప్రవర్తిస్తున్నావా? నాకొక న్యాయం, వదినకొక న్యాయమా? అసలు వ్యక్తిత్వం అంటే ఏంటో నిన్ను చూసి నేర్చుకున్నాను. సంస్కారం అంటే ఏంటో నీ ప్రవర్తన చూసి తెలుసుకున్నాను. ఇప్పుడు అవన్నీ ఏమైపోయినాయి? నిన్ను నమ్మి వచ్చిన భార్యని ఇంట్లో నుంచి వెళ్ళగొడతావా? తను బాధ్యతగా వ్యవహరించదని ఎలా అంటావు? తను ఎంత బాధ్యతగా ఉంటుందో, ఇంట్లో వాళ్ళందరినీ ఎంత బాగా చూసుకుంటుందో నాకు తెలియదా? అమ్మకి అమ్మ అని సర్టిఫికెట్ ఇవ్వాలా అని కళ్యాణ్ రాజును అడుగుతూ ఉంటాడు. ఇక రాజు అయితే, మా అమ్మని ఏ రోజైనా నువ్వు పెద్దమ్మలాగా భావించావా? అమ్మలాగే చూసుకున్నావు కదా. అలాంటి అమ్మ ఈరోజు చావు బతుకుల మధ్య ఉండడానికి ఆ కళావతే కారణమైతే నువ్వు నన్ను తప్పు పడుతున్నావా? మనిద్దరి మధ్య ఉన్న రక్త సంబంధాన్ని కూడా కాదనుకొని ఆ మనిషికి అండగా నిలబడతావా అని రాజు కళ్యాణ్ అడుగుతూ ఉంటాడు. ఇక కళ్యాణ్ ద్వారా విషయం తెలుసుకున్న అప్పు కావ్యని కలిసి ఇంటికి వెళ్ళమని తనని అడుగుతూ ఉంటుంది. ఇక కావ్య అయితే తన మనసులో చోటే లేదని తెలిసిన తర్వాత ఇక అక్కడికి వెళ్ళడం అనవసరం, నేను ఒంటరిగానే బ్రతకాలని నిర్ణయించుకున్నాను అని తన నిర్ణయాన్ని అప్పుకి చెప్తూ ఉంటుంది. ఇక రాజు వాళ్ళ నానమ్మ రాజుతో కావ్యని క్షమించి తనని ఇంటికి తీసుకురమ్మని అడుగుతుంది. ఇక రాజు అయితే, మా అమ్మకి ఈ పరిస్థితి రావడానికి కారణమైన దాన్ని నేను జీవితంలో క్షమించలేను. నేను తనని ఇంటికి తీసుకురాలేను. ఒకవేళ తనంతట తానుగా వస్తే నేను ఒప్పుకోనని ఖచ్చితంగా తనతో చెప్తూ ఉంటాడు. ఇక హాస్పిటల్లో కోమాలో ఉన్న అపర్ణ డాక్టర్స్ ట్రీట్మెంట్ చేయడంతో తిరిగి కోలుకొని కోమాలోంచి బయటకొచ్చి కళ్ళు తెరిచి ఇంట్లో అందరినీ చూస్తూ ఉంటుంది. ఇక రాజు అయితే, మా అమ్మ చావు బతుకుల మధ్య నుంచి తిరిగి బ్రతికిందని చాలా సంతోషపడిపోతూ తనని ఆనందంగా చూస్తూ ఉంటాడు. ఇక అపర్ణకి ఇంట్లో అందరూ కనిపిస్తారు, కానీ కావ్య కనిపించదు. రాజుని కావ్య ఏది అని అడుగుతూ ఉంటుంది. ఇక కావ్య రాజు విడిపోయారని తెలుసుకున్న అపర్ణ ఏం చేస్తుంది, ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది జరగబోయే ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ సీరియల్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.